మంచిర్యాల పట్టణంలోని మల్లికార్జున చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గోపతి శ్రీనివాస్ మానవత్వాన్ని చాటుకొని నవజాత శిశువుకు అండగా నిలిచారు. దహిగాం మండలంకు చెందిన నిరుపేద దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప తక్కువ గ్రాములు ఉండడంతో డాక్టర్ శ్రీనివాసులు తల్లిదండ్రులు సంప్రదించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని సుమారు 20 లక్షల విలువ చేసే ఐసీయూ వైద్యాన్ని 2 నెలల పాటు అందించి ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపారు. డాక్టర్ సేవా గుణాన్ని కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. మండలానికి చెందిన ఈ దంపతులకి గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల వల్ల ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరికి 2 కవలలో ఆడపిల్లలు పుట్టడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడు వచ్చే రక్త ప్రసరణలో వచ్చిన సమస్యల వల్ల ఒక పాప నార్మల్గా బరువు పెరిగింది, ఇంకొక పాప బరువు పెరగకుండా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించింది. ఆ పాప బరువు కేవలం 600 గ్రాములుగా మాత్రమే ఉండింది. వెంటనే ఆ పాపను మేము ఎన్ఐసిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు లండన్లో పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉంది. అక్కడ ఇలాంటి బరువు తక్కువగా పుట్టిన, నెలల నిండక ముందు పుట్టిన పిల్లలకు అందించే వైద్య సదుపాయాల మీద, ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఉన్న వనరులను చూసుకొని ఈ పాపకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సరిగ్గా 40 రోజులు నిరంతర పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ సోకకుండా ఈ పాపను ఒక్కదానిని మాత్రమే సపరేట్గా ఒక ఐసీయూ క్రియేట్ చేసి ఆ ఐసీయూలో వేరే పిల్లలను ఎవరిని అడ్మిట్ చేయకుండా అత్యంత 24/7 నర్సింగ్ స్టాఫ్ సహకారంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో మా వైద్య బృందం కృషితో, నర్సింగ్ స్టాఫ్ అంకిత భావంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ పాప కూడా అంతే సహకారంతో ట్రీట్మెంట్కి రెస్పాండ్ కూడా అయ్యింది. ఇలా ఇంత బరువు తక్కువగా పుట్టిన 600 గ్రాములుగా పుట్టిన ఈ బరువు పాపకి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ అందిస్తే సుమారు 15 నుంచి 20 లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ దంపతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మా పాపకు 7 months డెలివరీ చేయడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అంటే మదర్ ప్రాబ్లం వల్ల 7 months డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేయడంతో వెంటనే ఈ మల్లికార్జున పిల్లల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సారు ఇట్లా పరిస్థితి అయితే ఇట్లా గ్యారంటీ అయితే ఏముండదు, మా ప్రయత్నం మేము 100% ట్రై చేస్తాం, మీరు కొంచెం కోఆపరేషన్ చేస్తే అని చెప్పారు సార్. దాంతో ఒక 45 days ఎన్ఐసిలో అబ్జర్వేషన్ పెట్టి ఇలా ట్రీట్మెంట్ చేసి మాకు ఏ డబ్బులు ఏం కట్టకుండా మెడిసిన్ బిల్లు, మెడికల్ బిల్లు ఏం కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. ఈ స్టాఫ్ వీళ్ళు అందరూ కొంచెం బెటర్ కేర్గా తీసుకొని ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. ఈ డాక్టర్ శ్రీనివాస్ సార్ కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని మనీ ఏం తీసుకోకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరి. ఈ శ్రీనివాస్ సార్ చాలా బాగా చూసుకున్నాడు మా పాపల్ని. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది.